2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కూడా అంటే చాలా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నామా, లేదంటే ఇప్పుడు రైట్ టైమా అని ఆలోచించి మరీ ప్లాన్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో అలా నేను నా బాడీని ఇప్పుడు ప్రెగ్నెన్సీకి నేను రెడీ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయొద్దు మ్యామ్? ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళ లైఫ్లో దే కెన్ డిసైడ్ వెన్ ఎవర్ దే వాంట్ టు డిసైడ్. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ లీడింగ్ టువర్డ్స్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అని ఒకసారి చూసుకోవటం అవసరం. వాట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్? హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఆరోగ్యకరమైన బరువులో ఉన్నారా? సో వాట్ ఈజ్ ఐడియల్ బిఎంఐ? 18.5 నుంచి 24.9 మధ్య వాళ్ళ బరువు బిఎంఐ ఈ రేంజ్లో ఉంటే అది హెల్దీ బిఎంఐ కింద లెక్క. సో ఐడియల్ వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ అ ప్రెగ్నెన్సీ. తర్వాత రీజనబుల్ గుడ్ ఎక్సర్సైజ్, అంటే బీయింగ్ మోర్ ఫిజికలీ ఫిట్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫార్ అ హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్. సో అడిక్వేట్ ఎక్సర్సైజ్, అడిక్వేట్ స్ట్రెస్ రిలీఫ్, అంటే మినిమం 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. సో దిస్ ఈజ్ అ రికమెండేషన్. మినిమం ఇంత స్లీప్ ఉన్నవాళ్ళు మిగతా బాడీలీ యాక్టివిటీస్, మిగతా అన్ని ఆర్గన్స్ ఇఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ నిద్రతో. సో ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం కనుక చూసినట్టయితే అంటే హై స్ట్రెస్డ్ జాబ్స్, పర్టికులర్గా సిటీస్లో, ఐటీ సెక్టార్లో వాళ్ళకి సరిపడా నిద్ర ఉండదు, ఆరోగ్యకరమైన ఫుడ్ ఉండదు, తీసుకోవాలనుకుంటే టైం సరిపోకపోవచ్చు, స్కెడ్యూలింగ్ కుదరకపోవచ్చు. సో వీళ్ళకి పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే గివ్ ఇంపార్టెన్స్ టు స్లీప్ అండ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. మీరు అడిక్వేట్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. యూ ఇన్క్లూడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, 1 gram per kg బాడీ వెయిట్ ఇన్క్లూడ్ చేయండి. ఫోలిక్ యాసిడ్ 400 micrograms per day స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ ద ఓన్లీ అండ్ వన్ టెస్టెడ్ ప్రీ కన్సెప్షన్ అడ్వైజ్. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్లో ఇదొకటి బాగా పనిచేస్తుంది అని సైంటిస్టులు చెప్పారు. సో 400 micrograms per day ఖచ్చితంగా తీసుకోండి. అట్లీస్ట్ 3 months బిఫోర్ యు ఆర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఫ్యాటీ ఫిష్ తినటం కానీ, కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవటం కానీ తీసుకోండి. ఇవి డైటరీ ఇది. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు అవాయిడ్. ఏం అవాయిడ్ చేయాలి? స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బికాస్ స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ డిట్రిమెంటల్. అది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గటమే కాదు, ప్రెగ్నెన్సీ వచ్చాక మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా పెంచుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు స్టాప్. మనకే కాదు ఎదుటి వాళ్ళకి కూడా నష్టకరమైందంటే నంబర్ 1 స్మోకింగ్, నంబర్ 2 ఆల్కహాల్. చాలా చాలా స్టడీస్ వచ్చినాయి. ఈజ్ దర్ ఎ సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్? అన్ఫార్చునేట్గా ఆల్కహాల్కి సేఫ్ లిమిట్ లేదండి. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్. అది లేటెస్ట్ స్టడీస్. సో ట్రై టు క్విట్ ఆల్కహాల్. నంబర్ 3 బాగా నోటీస్ చేసేది విపరీతమైన కాఫీ. ఆఫీస్కి రాగానే కాఫీ, మధ్యలో ఈవినింగ్, సో వాట్ ఎవర్ లేట్గా వర్క్ చేయాలి, ఎక్కువసార్లు కాఫీ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో ఇట్ హ్యాస్ టు బి 200 milligrams ఆఫ్ caffeine పర్ డే. అంటే 1 to 2 cups, maximum 3 cups. అండ్ బిఫోర్ 4 o'clock స్టాప్ కాఫీ అండి, బికాజ్ ఇట్ విల్ డిస్టర్బ్ విత్ యువర్ స్లీప్. సో ఇవి మీరు అవాయిడ్ చేయాల్సినవి. ఈ రెండింటిని పెట్టుకున్న తర్వాత స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ స్పౌస్. అండ్ వాట్ ఈస్ ద మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్? వీటిలో 2 విషయాలు. నోట్ యువర్ సైకిల్. మీరు సైకిల్ని నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ఫర్టైల్ పీరియడ్? ట్రై టు ఐడెంటిఫై యువర్ ఫర్టైల్ పీరియడ్. ఫర్టైల్ పీరియడ్ అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ 5 to 6 days when there is a maximum chance of this woman becoming pregnant. ఒక అమ్మాయికి పీరియడ్ 28 days పీరియడ్ వచ్చే అమ్మాయికి ఫస్ట్ 1 week, లాస్ట్ 1 week తీసేస్తే మధ్యలో 15 days మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్. సో అప్రాక్సిమేట్గా 28 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తే 14th day అండం విడుదలవుతుంది. అండం విడుదలవటానికి ఒక 2-3 రోజులు ముందు, అండం విడుదలయ్యే రోజు, అండం విడుదలైన మరుసటి రోజు, ఈ 5 days మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1 week వదిలేసి ఆల్టర్నేట్ డే భార్యాభర్తలు కలవాలి. ఇప్పుడు
పీరియడ్ ఇంకొక 1 వీక్లో వస్తుంది అనగా అప్పటిదాకా. సో ఆ మధ్యలో 15 రోజులు ఆల్టర్నేట్ డే కలవండి. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ టు బికమ్ ప్రెగ్నెంట్. సో సైకిల్ ట్రాక్ చేయటం అంటే మన సైకిల్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, నా ఎగ్ రిలీజ్ అప్రాక్సిమేట్గా ఎప్పుడు ఉంటుంది, నా ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, మేము ఎప్పుడు కలవాలి, ఈ టైంని మీరు షెడ్యూల్ చేసుకొని ఆ టైంలో ట్రై టు బి స్ట్రెస్ ఫ్రీ, ట్రై టు గో అవుట్, ఎక్కడికైనా వెళ్ళటం కానీ, ఒక కప్ కాఫీ తాగటం కానీ, ఒక సినిమాకి వెళ్ళటం కానీ, ఒక చిన్న ట్రిప్ వెళ్ళటం కానీ. దీనివల్ల ఏంటంటే ఎనార్మస్గా మీకు స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ తగ్గిపోతుంది. కార్టిజాల్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఒకటి ఫైనల్గా నేను ఇచ్చే టేక్ హోమ్ మెసేజ్, మీ ఏజ్ కనుక 35 ఇయర్స్ లోపు ఉండి మీరు 1 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే, మీకు ప్రెగ్నెన్సీ నిలవకపోతే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవండి. మీరు గనక 35 ఇయర్స్ దాటారు, 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కాలేదు, హాస్పిటల్కి వెళ్ళండి. డోంట్ వెయిట్ ఫర్ 1 whole year. దిస్ ఇస్ వాట్ ఐ సే. సో 1 ఇయర్ 35 ఇయర్స్ లోపు వాళ్ళైతే, 35 దాటితే 6 మంత్స్ ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ నిలవలేదు, ఇట్ ఈస్ టైమ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ప్లీజ్ డోంట్ డిలే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.